హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే ఇంటికాడ వీడియో తీయక చాలా రోజులు అవుతుంది కదా. మనమైతే ఓన్లీ బాయ్ కాడ పనులు రోజు పెట్టిస్తున్నాము. ఇంకా వచ్చేసి ఇక నిన్నైతే దావత్ పోయినాము. మా మామ వాళ్ళకు కొడుకు పుట్టిండు. అయితే ఇంకా నేను 21st అయింది కదా, మొన్న చెప్పిన 21st నిన్న ఇంటికాడ బియ్యం పెట్టుకురు. సో అక్కడికి అయితే వెళ్ళడం జరిగింది. ఈరోజు పిల్లలు అయితే ఇంటికాడ అందరూ అదేంటంటే నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ అని బంద్ ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజు మళ్ళీ సుక్కలు చూపిస్తారు పోరాళ్ళు. ఇంకా మనలో అయితే ఇంకా మన గుడ్డములు అయితే ఈరోజు అయితే పత్తి గడ్డి వీక్తారట. అదే మా కళ్యాణ్ వాళ్ళది. ఇంకా రేపు అయితే మనది వీకాలి. ఈరోజు వచ్చేసి అయితే ఇంకా మనమైతే ఇంట్లో ఎట్లుంది మరి ఇక కొంచెం ఇల్లు ఏమైనా మారిందా, ఎట్లా ఏమి చేసినాం, ఇంకా ఏమైనా ఉన్నాయి చూద్దాం ఒకసారి. చాలా రోజుల తర్వాత ఇంట్లో తీస్తున్న వీడియో అయితే. ఇంకా ఇంటికాడ తీసి కూడా అంత మనకు టైం లేదని చెప్పేసి ఇంటికాడ అయితే తీయట్లేదు కదా మనం రెగ్యులర్గా. బాయికాడ పనులు నడుస్తున్నాయి. సో ఇది ఈరోజు అయితే ఇంటికాడ చూడండి ఎట్లుంది మొత్తం. ఇక వెళ్ళే కదా బెడ్ ఇట్లా అప్పుడు ఇంట్లో వేసినాం కానీ ఇప్పుడు ఇంట్లో వెళ్ళే. ఓకే, ఇప్పుడు దీనిలో ఏం వేస్తున్నావు? గిన్నెలు తోమిన శుక్ల బోల్ వేస్తున్నాం. ఇలా కళ్యాణంలో అయిపోతుందా? 5 ఇచ్చినారుగా. 5 అయిపోతే ఇళ్ళ కలవాలి. అయిపోతే అట్లే కంటిన్యూ చేసి అంత మన దాంట్లో కలుగురి. ఒకవేళ కాలేదనుకో ఇలా రేపు మళ్ళీ మనకు రేపు బిల్ వాడికి రేపు పిలుచుకొని ఆ గుడ్డం రేపు పట్టుకొచ్చినాం అనుకో, ఇటు సైడ్ ఈ గుడ్డం చూసుకోవచ్చు. ఇక మందు కూడా అనుకుంటే మందు రోజు ఒక రకం అవుతుంది. ఇంకా రేపు ఎట్లా వేసి రేపు పొద్దులు ఇలా ఖచ్చితంగా వస్తే సాయంత్రం పక్కా తెస్తాం మందులు తెచ్చి రేపు పొద్దుల 100% రేపు పొద్దుల కూడా మంది అయితే. నువ్వైతే చేస్తావు అంటే ఇలా వాళ్ళకి పోతున్నావు కాబట్టి ఒకవేళ తొందరగా అయింది అనుకో వాళ్ళది మన దగ్గర అట్లే ఏంటారు గారు ఇలా ఎంత మాత్రం మేనేజ్ చేసుకొని రేపు ఉంటుంది. సరేనా? అర్థమవుతుందా? అట్లా చేయాలి. ఇంకా ఏం కర్రీ నువ్వు ఇలా? చారున్నా ఇంకా ఆనందం అందుకే ఆడుతున్నా. ఓకే, అయితే ఇంకా వాళ్ళైతే షార్ చేసేటట్టు ఈరోజు వచ్చేసి నైట్ అయితే బాగా లేట్ అయింది నాకు కూడా. బయట పోయే వరకు ఇక అందరికి అన్నం ముడ్డి మనకు ఉంటుంది కదా. కానీ బిజీలు ఉన్నారంతా. ఇక ఏం చేస్తారు అమ్మ నాన్నమ్మ ఇట్లా మా కళ్యాణ్ ఇట్లా అందరూ ఏం చేస్తారు ఒకసారి బయటకు అయితే చూద్దాం. మా అమ్మ ఇట్లా ఏం చేస్తుంది, బయట పనులు ఎట్లున్నాయి ఇక్కడ మనం బయట కూడా చాలా అవుతుంది చూపిస్తే ఒకసారి బయటకు అయితే పోతున్నాం. సో బయటకు అయితే వచ్చేసరికి అయితే మన బండినే ఉంది, తమ్ముని బండినే ఉంది. ఇక్కడ వచ్చేసి అయితే బాపమ్మ కూర్చుంది. తినవా బాబా? తినలేదు ఇంకా? వండలే ఇంకా? మరి తినకపోయినావే? ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో కళ్యాణ్ అయితే చదువుకొని వెళ్ళిపోయినట్టుంది కదా. కరెంట్ వెళ్ళిపోయింది అవు వాళ్ళదే ఇక గడ్డి కలిసి అందుకే స్పాట్లో వెళ్ళిపోయింది. ఈరోజు వచ్చేసి ఇక బయటకు వచ్చేసరికి ఆరోగ్యంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా చూసిరు కదా బయట అయితే ఇట్లయితే అంతగా ఉన్నది కదా. అందరిగా పిల్లలు కూడా ఇప్పుడే ఇక లక్కీ కానీ ఒక్కరిని అంగన్వాడి పంపిద్దామని చెప్పి మమ్మీ ఇట్లా ఇప్పుడే లక్కీ కానీ తీసుకొని అంగన్వాడి పోయింది. ఇంకా మేమైతే వచ్చేసి ఇక నేను కూడా పనికి వెళ్ళాలి, బయలుదేరే టైం వచ్చేసింది. మా పిల్లగాడు ఆల్రెడీ ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇంకా మనమైతే వెళ్ళాలి ఇక. ఓకేనా? మేమైతే ఇప్పుడు బయలుదేరుతాం. ఇంకా వీళ్ళైతే ఇక చెప్పిన కదా ఇప్పటిదాకా వీళ్ళకి అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా అయితే వాళ్ళైతే చేస్తారు. మనమైతే ఇంకా పనికి వెళ్ళాలి, బ్యాగ్ తీసుకొని. వాళ్ళు ఇక రమ్మన్నారు పిల్లలు, అందుకే వాళ్ళు మనకు తెలిసినే బాగుంటుంది. స్పాట్లో పని అయిపోతుంది. కట్టలు వేసుకుందాం. అదే ఇక ఇవాళ ఒక్కనాడు పనికాడ పెడతారు. వీళ్ళు ఒక్కనాడు పనికాడ పెట్టిన అనుకో వాళ్ళకు జర పని పేపర్ ఉంటుంది. ప్లేస్ వాడు ఎట్టుందో అంటే నేను ఒకసారి చూసుకుంటే బాగుంటుంది కదా. ఇవాళ పోయి ఆయన ఏం చేస్తా అంటే పని చూపిస్తా, ఎట్లా వేయాలి ఏం చేయాలని మొత్తం ఇలా డీలింగ్ చెప్పి వాళ్ళకి మొత్తం సెట్ చేస్తా. సెట్ చేసి ఆయన అయిపోతుంది. ఇక వాళ్ళ రేపు నేను ఒక రేపు పోకుండా నడుస్తుంది. రేపు పొద్దున ఇంటికాడ ఉంటే ఏం చేస్తాను అంటే ఇలా సాయంత్రం వస్తే మందు తీసుకొస్తాను. ఫస్ట్ మందు కొట్టాలి. మందు కూడా అయిపోగానే ఆయన తినడానికి వస్తాం కదా. తినడానికి వచ్చి ఆయన ఇక మందు కూడా ఇంటికి వచ్చినాక కట్టలు వేసుకొస్తాం. కట్టలు వేసుకొచ్చి రేపు కటింగ్ ఇవ్వాలన్నా సాయంత్రం అంటే టైమింగ్ 5-6 గంటల కంటే ఇవాళ వేసుకుందాం. అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. అట్లా వేసుకొచ్చినామంటే ఇక్కడ ఇక మనం మిషన్ తీసుకొచ్చి లేదు వాస్తవానికి అది చిన్న మిషన్కి కావచ్చు. 5 ఇంచ్ మిషన్కి వస్తట్లేదు అది. ఇంకా కట్టలే సైజు మనం అనుకున్న సైజ్ అయితే కట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అది ప్రాబ్లం అవుతుంది. అది చూద్దాం ఒకసారి కదా. ఒకవేళ ట్రై అవుతుంది నాకు కాదు ఒకసారి నీకు ఇంకా రీఛార్జ్ చేసుకోలేదా? చేసుకుంటే తెచ్చిపోయినాక నాకు ఫోన్ చేయి. నాకు సాయంత్రం మరి 4 గంటల తర్వాత ఫోన్ చేయి. ఒకవేళ పని తొందరగా అయిపోయింది అనుకో నీకు ఫోన్ చేసి వస్తాం. అడిగి వస్తే అదో పని అయిపోతుంది. అదో పని వచ్చి మనకు కూడా టెన్షన్ తీసుకొస్తాను. ఇక ఇప్పుడు నేను ఇప్పుడు ఎందుకంటున్నా ఏ పని ఇట్లా అయిందంటే ముచ్చట. నేను నిన్న అటు ముద్దప్పుడు పోయినాం కదరా, అదే దావత్ పోయినాం కదా. దావత్ టైంలో మన లెక్క సేమ్ ప్లాన్ టమాటా పెట్టినట్టు వాళ్ళు. అంటే మన లెక్క అంటే వాళ్ళు ముందుగా నుంచి పెడతారు, మనమే కొత్తగా ఇప్పుడు వాస్తవానికి. అటు సైడ్ కట్టెలు అయితే చెట్లు మన సైజు ఎంతున్నాయి నేను అవి చూసినాక మనం ఆ సైజు ఉన్న టైం తిరిగానే వీటికి వాళ్ళు ఇప్పుడు కట్టెలు వాతురు పని చేస్తారు. ఆల్రెడీ కట్టెలు వాతుకుంటే స్టేకింగ్ చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. మనం కూడా స్టేకింగ్ చేసే టైం వచ్చింది, మనం కూడా ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ఆల్రెడీ కొంచెం మనలే కానీ సేమ్ పూత వచ్చింది ఇది వచ్చింది అది వచ్చింది అన్నట్లే ఉన్నాయి సేమ్ టు సేమ్. ఇంకా మనం ఇక దాని పని కూడా కొడితేనే బాగుంటుంది. ఇక రేపు నుంచి మొదలు పెడితేనే అవుతుంది. ఇక ఆడొక్కనాడే ఎగ్గదు ఒకటే వైరింగ్ ఉంది. నాకు కూడా 2 రోజులు పని పెట్టినా నాకు
అటు చేసుకుని ఆ పని అయిపోతుంది. బెస్టా అట్లా అంటున్నా. ఇవాళ ఒకవేళ నువ్వు ఇప్పుడు వరంగల్ కనుక ఏది సైడ్ ఇవాళ ఒంటిమాడ అన్నారు, ఒక మాట వరంగల్ అన్నారు, ఏది తెలియదు. అప్పటి వరకు తెలుసు బండి. సరే మరి పొరి ఇలా పోయి అయితే చేసుకొని నాకు చెప్పు. ఒక 2 గంటల కాలింగ్ అయితే అంటే అన్న ఇట్లా అయిందని చెప్పిన అనుకో, అలా పని కూడా ఇచ్చి వచ్చేస్తాం అనుకుంటా. ఎందుకంటే కట్టెలు వాళ్ళు పని అప్పయ్యేప్పుడే ముఖ్యం మనం ఆడ. ఒకవేళ 2 గంటల వరకు వర్క్ కంప్లీట్ అయింది అనుకో, నాకు ఫోన్ చేయి. అంటే మనమే ఉంటాం కదా, వేసుకొని వచ్చేద్దాం. సరేనా? ఎన్ని లెక్క లేదురా, ఇక మనకు అవసరం మస్తు ఉంటాయి. ఇప్పుడు మనం మొత్తం 56 సార్లు, మొత్తం 56 సార్లకు వచ్చేసి మనకి ఎన్ని అంటే టోటల్గా ఒక మస్తు కట్టెలు. ఒక్కొక్కటి కట్టె వచ్చేసి 20 ఫీట్ల దాకా ఉంది. 20 ఫీట్లు, 19 ఫీట్లు, 18 ఫీట్లు ఉన్నాయి కట్టెలు. అందులో ఒక్కొక్క దాంట్లో మనకు 6 ఫీట్ల కట్టెలని కట్ చేయాలి మనం. ఇప్పుడు 6 ఫీట్లు కట్ చేసాం, 2 ఫీట్లు కిందిగానే పోతుంది కదా. ఒక ఫీట్ల లోపల కూడా మనం కుక్క తీస్తే మంచి వాళ్ళకగా అవుతుంది. అందుకే ఆ కట్టెల పాత్రకు కూడా మిషన్ తీద్దామా, మనం చదువుదామని ఆలోచిస్తున్నా. గది అది అనస్పురం కడుతుంది మామూలు ఇంటి కాడ, అడిగిన దేవన్నా మరి ఎట్లా అని దాన్ని ఆలోచిస్తున్నా. చూద్దాం ఇవాళ అయితే దాని అయితే పని తోడు కూడా. అదే కట్టెలు తీసి ఫస్ట్ సైజు కట్ చేసుకోవాలి. అన్ని ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సైజు కట్ చేసుకుంటే పని అయిపోతుంది. మరి పక్కపంటి ఫామ్ హౌస్ వాళ్ళు షెట్ పెట్టే వాళ్ళకు సింగిల్ ఫేజ్ కరెంట్ వస్తే యూజ్ చేసుకుంటే అయిపో అనుకుంటే ఇంకా సింగిల్ ఫేజ్ కరెంట్ వస్తలేదు. మన మిషన్ కూడా నడవదు. ఏం చేయాలంటే ఫస్ట్ అన్ని ఇంటికే తేవాలి, ఇంటికి అన్ని కట్ చేసుకోవాలి, మళ్ళీ బంద్ వేసుకుని మళ్ళీ పోవాలి ఆడికి. అట్లా బెస్ట్ అన్నట్టు. అటు తీసుకుపోయి ఆయన పక్కన వేసుకొని రోజుని పత్తనే ఉండదు. ఇక ఒకటి అవుతుందా గన్ని, కానీ అది మిషన్ మనకి ఇవ్వాలి. వాళ్ళకు ఏడో బిజీ ఉందో వాళ్ళు కడ్లు పట్టి మిషన్ అది వాళ్ళు ఎడబెట్టుకురో ఎట్లుందో కదా మనం కూడా చూద్దాం. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి ఈరోజు అయితే వీడియో తింటే పిల్లలు అయితే చూపిస్తా ఒకసారి. ఆట ఆడుతురు ఇక వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో తింటే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంటలు యాక్టివేట్ చేసుకోండి. సో ఇక సికి హాయ్ చెప్పు బాగున్నారా?